నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెదేపా జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేర్వేరుగా ఢిల్లీకి పయనం నూతన ప్రభుత్వ ఏర్పాటుపై భాగస్వామ్య పక్షాలతో ఎన్డీఏ అగ్రనేతలు భేటీ కానున్న నేపథ్యంలో దేశ రాజధాని బయలుదేరి వెళ్లిన తెదేపా జనసేన నేతలు రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదు టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి ఈసారి ఎన్నికలలో ఓట్లు చేలకూడదన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వృధా కాలేదని వెల్లడి 70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్న బోండా ఉమా నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానంటూ స్పష్టం పశ్చిమంలో వికసించిన కమలం కూటమి భాగస్వామ్య పక్షం బీజేపీ విజయంతో ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్న టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికలలో ఓటు చీల్చకూడదని పవన్ కళ్యాణ్ చేసిన కృషి వృధా కాలేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్రంలో ఎన్డీఏతోనే కొనసాగుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయడంకా మోగించిన ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్యమైన టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ 5 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూసాం. ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. తెదేపా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. మళ్లీ వాళ్ళ ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి అని చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరూ శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ అందరికీ మంచి చేసినా ఏమైందో తెలియట్లేదని భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఎన్నడూ చూడని విధంగా చేయని విధంగా మంచి చేశానని మళ్లీ అదే చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి కోట్ల మందికి లబ్ధి చేకూర్చినా తనకు ఓట్లు పడలేదన్నారు. వారి అభిమానం ఏమైందో గతంలో ఎప్పుడు చూడని విధంగా తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందని వైఎస్ జగన్ గుర్తు చేసుకున్నారు. అసలు రైతన్న ప్రేమ ఏమైందో అని భావోద్వేగానికి లోనయ్యారు. ఇడ్లీ షాపులు పెట్టుకున్న, చిన్న చిన్న బడ్డీ కోట్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు మంచి జరగాలని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. ప్రతి కులానికి అండగా ఉంటూ వారికి చేదోడు వాదోడుగా ఉన్నామని అన్నారు. లక్షలాది మందికి ఎంత మంచి చేసినా ఫలితం లేకుండా పోయిందని భావోద్వేగానికి లోనయ్యారు. మేనిఫెస్టో అంటే ఒక చెత్త బుట్టలో పాడేసే డాక్యుమెంట్ కాదని, ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని భావించామని, తాను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి మేనిఫెస్టోను అమలు చేశామని అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 99% అమలు చేశామని అన్నారు. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం. పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేర్వేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో వారిద్దరూ పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. ఢిల్లీ బయలుదేరే ముందు ఎన్డీఏలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా విమానంలో ఢిల్లీ బయలుదేరారు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొననున్నారు. అంతకుముందు జనసేన నుంచి గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వారందరికీ అభినందనలు తెలిపారు. మరింత బాధ్యతతో కలిసి పనిచేయాలని సూచించారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి నారా లోకేష్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని, ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే వారిలాగా తమ కక్షలు సాధించే ప్రభుత్వం మాది కాదని ఆయన తెలియజేశారు. అలాంటి ప్రభుత్వం నడిపే ఉద్దేశం మాకు లేదని చెప్పుకొచ్చారు. వాళ్ళు చేసిన పొరపాట్లు తాము చేయమని, మాది ఒకే రాజధాని సిద్ధాంతమని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని కేవలం అమరావతి అని, కాకపోతే రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కొనసాగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు వేధించిన వాళ్లను, మా కుటుంబంపై దోషణలు చేసిన వాళ్లను చట్ట ప్రకారం శిక్షిస్తామని వార్నింగ్ ఇవ్వకనే ఆయన ఇచ్చారు. గత ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక ప్రకటించిన ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి
ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి అహర్నిశలు మేము అందరం కష్టపడతాం, కలిసిగట్టిగా పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత ఈ 3 పార్టీలు కలిసిగట్టిగా చేస్తాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేగల 1985 తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈరోజు 91,000 పైచిలుక మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు 95,000 మెజారిటీ గెలిచారనేది నాకు సమాచారం. రెండో స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీ గెలిచారని. నేను మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 68,886 భారీ మెజారిటీతో గెలిపించిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలను పీడించిన రాక్షస ప్రభుత్వానికి నిశ్శబ్ద విప్లవంతో తుది తీర్పు ఇచ్చారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటానని తెలియజేశారు. నిన్నటి ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు సుస్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎన్డీఏ భాగస్వామి టీడీపీ కూటమి అభ్యర్థిగా గెలుపొందిన బోండా ఉమామహేశ్వరరావుకు భారీ మెజారిటీ అందించారు. ఈ నేపథ్యంలో బోండా ఉమామహేశ్వరరావుకి పార్టీ శ్రేణులు, నియోజకవర్గ ప్రజల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. సింగ్ నగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో బోండా ఉమామహేశ్వరరావుని కలిసి పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను ఇబ్బందుల పాలు చేసి 5 ఏళ్ల పాటు రాక్షస పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు ఘోరీ కట్టారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని కొనియాడారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని రానున్న 5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమంతో దినదినాభివృద్ధి చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సదా రుణపడి ఉంటానని, వారు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని బోండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు, సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడని చెప్పి. ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలు నరకయాత్రను చూశారు. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చాడు పేద వర్గాల్ని. అన్ని రకాలుగా కూడా పేదల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలు తలకిందులుగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక పట్టుదలతో, ఒక కసితో ఇవాళ మళ్ళా చంద్రబాబు గారు రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ప్రజలు ఓట్లేసిన తీరు చూసాం. మేము ముందు ఊహించినట్టుగానే మాకు మెజార్టీ సీట్లు అద్భుతమైన మెజార్టీతో వచ్చినాయి. కూటమి గెలిచింది. అతను వైసీపీ 11 సీట్లకే పరిమితమయ్యాడు. ఈ నియోజకవర్గంలో కోతల రాయిల్లాగా వచ్చినటువంటి పక్క నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వెల్లంపల్లి సీను ఏమైపోయాడు? మే 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పోలింగ్ స్టేషన్లు మూసేయంగానే దుకాణం క్లోజ్ చేశాడు. కనీసం నేను కౌంటింగ్ కూడా రాకుండా పారిపోయాడు. కౌంటింగ్ వస్తే మరి ఎక్కడ అతనికి ఇదవుతుందని అతను చేస్తున్నటువంటి తీరు మరి అందరూ చూసాం. ఇవాళ ఇంటికి కూడా తాళాలేసి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళండి ఎవడూ తెలియదు. అటువంటి అభ్యర్థులు ఇవాళ వైసీపీకి చెందిన వాళ్ళు. రేపు అందుకనే భవిష్యత్తులో మా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2014, 2019లో ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామో ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ కష్టపడతాం.
బోండా సిద్ధార్థ రవితేజ మాట్లాడుతూ ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీని సాధించడం శుభదినమని పేర్కొన్నారు. అన్ని వర్గాల పతనాన్ని చవిచూసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టారని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బోండా ఉమామహేశ్వరరావుపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అందరూ కూడా చూడడం జరిగింది. ఇదొక ప్రజా గెలుపు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో, ప్రజల్ని అనగదొక్కాలి, మేము చెప్పింది చెయ్యాలి అన్న టైప్గా రాజరిక పాలన అంతానికి ఇదొక నాంది నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పలకడం జరిగింది. ఒక చారిత్రాత్మక విజయం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కూడా నిన్న నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఘన విజయం 69,000 మెజారిటీతో ఘన విజయం సాధించడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు అంటే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం, ఇదొక బాధ్యత మాకు. వాళ్ళు మా మీద పెట్టుకున్న ఈ బాధ్యతను, నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో ఈ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా రాష్ట్రంలోనే తీర్చిదిద్దే ఏర్పాట్లు కూడా మేమందరం కూడా చేయబోతున్నామని చెప్పి ఆయన నాయకత్వంలో కార్యకర్తలుగా మేమందరం కూడా కష్టపడి ప్రజలు మా మీద పెట్టుకున్న ఒక విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఈ గెలుపు మాకు అందించిన మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తానికి కూడా పేరు పేరున చేతులు రెండు జోడించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అందరికీ కూడా స్వచ్ఛందంగా ఏకకంఠంతో అందరికీ కూడా భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించుకుంటూ, అదేవిధంగా ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమి సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి మేము వచ్చిన మొదటి నెల నుంచి అమలు చేస్తామని చెప్పామో మా మీద ఒక నమ్మకంతో, అదేవిధంగా మా నాయకుల మీద ఉన్న నమ్మకంతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, అదే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నాయకులందరి మీద కూడా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా వమ్ము చేయకుండా, వాళ్ళు మా మీద పెట్టిన ఈ బాధ్యతని తప్పకుండా కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే విధంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి ప్రజలు కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానికి ఈరోజు ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక ముఖ్యమంత్రి కనీస ప్రతిపక్ష హోదాని అసెంబ్లీలో లేకుండా ఇంత ఘోర పరాజయం పాలవ్వటం ఇదే మొదటిసారి భారతదేశ చరిత్రలో. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని బాయ్ జగన్ అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ ఇచ్చిన తీర్పుని మేము హర్షిస్తూ ఉన్నాం. చాలా ఆనందకరంగా ఉంది. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా కూడా వమ్ము చేయకుండా ఆ బాధ్యతని మేము మా భుజాల మీద వేసుకుంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తప్పకుండా కూడా మేము పాలు పంచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి మరీ ముఖ్యంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత భాను సింగ్, మాజీ కార్పొరేటర్ శ్రావణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పునిచ్చారని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీనిచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారని వెల్లడించారు. సంక్షేమం పేరిట విధ్వంసం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదొక గుణపాఠమని వెల్లడించారు. బోండా ఉమా గారి విజయోత్సవం కనువైభవంగా జరుగుతుంది. విజయవాడలోంచి సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్న బోండా ఉమా గారి అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పొద్దున్న 8 గంటల నుంచి ఆయన్ని కలవటం, అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో బోండా ఉమామహేశ్వరరావు ముందుంటారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నంతకాలం ఆయనంత ఉన్నంత పదవుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ప్రతిపక్షంలో ఉండగా ఏ వాగ్దానాలు అయితే చేశామో తక్షణం ఆ వాగ్దానాలని నెరవేర్చాలని బోండా ఉమా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత లోకేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2029 కూడా మనం గోల్ కొట్టాలి అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమికి సపోర్ట్ చేశారు.
నిజంగా ఈ ఒక్క రౌండ్లో కూడా వాళ్ళకి ఎవ్వరికి కూడా వైసీపీకి మెజార్టీ రాకుండా చేసి మేము బటన్ నొక్కాం, ఏ కార్యక్రమం చేసినా మేము సంక్షేమం చేసి అంటే బటన్ నొక్కాం. ఈ రోజున అందరూ కూడా ప్రజలందరూ సైలెంట్గా బటన్ నొక్కి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించారు. ఒక్కొక్క నాయకులు ఒక్కొక్క రౌండ్ అవుతుంటే అందరూ ఇంటికి వెళ్ళారు. ఇది పక్కా రాక్షస పాలనకి ప్రజలు మంచిగా వాళ్ళకి గుణపాఠం చెప్పారు. అలానే ఇక్కడ మా సెంట్రల్ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు మంచి మెజార్టీతో 70,000 మెజార్టీతో గెలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ ప్రజలకి అలానే మా సెంట్రల్ ప్రజలకి మా తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మంచి మెజార్టీ చేశారు. మంచిగా ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రజలు సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అని ఎంపీ అని అందరికీ కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేనతో కూడిన కూటమి 164 శాసనసభ 21 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని, దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదన్నారు. ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్కు ప్రజలు ఎందుకు ఓట్లేయలేదో అర్థం కావడం లేదని సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధిపై ఉందా, లేకపోతే వైసీపీకి మించి కూటమి సంక్షేమాన్ని ఆఫర్ చేయడం వల్ల అటు మొగ్గారో తెలియడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా అటువైపు చూసే అవకాశం లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ. ఇక పిఠాపురంలో పవన్ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానన్న మాటపై ఉన్నట్లు ముద్రగడ పద్మనాభం తెలియజేశారు. అన్నమాట ప్రకారమే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చేందుకు గెజిట్ పేపర్స్ రెడీ చేసినట్లు తెలిపారు. 2-3 రోజులు దరఖాస్తు చేయబోతున్నట్లు తెలిపారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతారన్నారు. ఇక తనను ఉప్మా పద్మనాభం పదే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పలేదన్నారు. తన తాతలు తండ్రి కాలం నుంచి ఈ ఆనవాయితీ వస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని. రాష్ట్రంలో రావణరాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందని ఏపీ టీడీపీ నగరాల సాధికార కమిటీ కన్వీనర్ టీడీపీ నాయకులు మరుపిళ్ల తిరుమలేష్ అన్నారు. కూటమికి ఇంత ఘన విజయాన్ని అందజేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ టీడీపీ నగరాల సాధికార కమిటీ కన్వీనర్ టీడీపీ నాయకులు మరుపిళ్ల తిరుమలేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం పట్ల కోమలా విలాస్ సెంటర్ నందు ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరికీ నిజమైన దీపావళి పండుగ వచ్చిందన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా సుజనా చౌదరిని, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్నికి అత్యధిక మెజారిటీ అందజేశారని అన్నారు. రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందన్నారు. శపథం చేసిన విధంగా మరలా ముఖ్యమంత్రిగానే చంద్రబాబు అడుగు పెడతారని వెల్లడించారు. కూటమికి ఇంత ఘన విజయాన్ని అందజేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతిన బేసి కంఠేశ్వరుడు, పీయూష్, బీజేపీ యువ నాయకుడు పోతిన అవి, అడ్డూరి శ్రీరామ్, బాయన శేఖర్ బాబు, రామారావు, రాజ్ సోలంకి, రాంపిళ్ల శ్రీను, పిలాశ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక, అవినీతి, అక్రమ పాలనకు చరమగీతం పాడి ఈరోజు ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీతోని దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత అత్యధిక మెజార్టీతోని గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ఏదైతే కమలం గుర్తుపై పోటీ చేసి ఈరోజు కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశీర్వాదం పొంది ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోని 47,000 పైచీలకు మెజార్టీ తీసుకొని ఈరోజు ప్రజలందరి కూడా మన్ననలు పొంది రాబోయే రోజుల్లో పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం, పశ్చిమ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చడం కోసం
పశ్చిమ నియోజకవర్గ ప్రజల్లో ఆకాంక్షలు నెరవేర్చే విధంగా సుజనా చౌదరి గారు పనిచేయబోతా ఉన్నారు. అనేక దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి పశ్చిమ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించగల సత్తా ఒక్క సుజనా చౌదరి గారికే ఉందనే నమ్మకంతో ఇంత మెజార్టీ ఇచ్చినందుకు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయం పశ్చిమ నియోజకవర్గ ప్రజల విజయంగా భావిస్తూ రాబోయే రోజుల్లోని పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి తప్ప మరో రాజకీయం చేయని విధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో అందరం కూడా కలిసిమెలిసి కార్యకర్తలు ఏ విధంగా ఎన్నికల్లో కలిసిమెలిసి విజయ లక్ష్యంగా పనిచేశారో రానున్న రోజుల్లో అభివృద్ధి లక్ష్యంగా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కార్యకర్తలు, నాయకులందరూ కూడా సమావేశమై కలిసికట్టుగా పనిచేస్తారని ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ నిజమైన దీపావళి ఈరోజే వచ్చింది. ఇక్కడ ఉమ్మడి కూటమి అభ్యర్థులు 2,82,00,000 మెజార్టీతో కేశినేని చిన్ని గారు, అలాగే మా సుజనా చౌదరి గారు సుమారు 50,000 మెజార్టీతో సుజనా చౌదరి గారు విజయదుందుపై భోగించారు. ఈ రాక్షస పోవాలన్నా ఎప్పుడు పోవాలని ఎదురు చూస్తున్న ప్రజలకి ఈ రోజు నుంచి రామన్ రాజ్యం పోయి రాముడి రాజ్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా నాయకుడు ఆ రోజు శాసనసభలో అవమానించినప్పుడు మళ్ళీ ఇక్కడ మెజార్టీతో మళ్ళీ శాసనసభకు వస్తే శబ్దం చేశారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆయన శబ్దాన్ని నిల్చోబెట్టి మళ్ళీ శాసనసభ అత్యధిక భారీ మెజార్టీతో పంపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారికి మేము ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగానే పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికమైనటువంటి మెజార్టీ ఎప్పుడూ లేనటువంటి మరి చరిత్ర తిరిగి రాసినటువంటి 47 పైసలకు మెజార్టీతో సుజనా చౌదరి గారిని, అదే కోవలో మరి అంతే మెజార్టీతో కేశినేని చిన్ని గారిని గెలిపించినటువంటి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రకంగానే మరి సెంటర్లో బొండా ఉమ్మ గారు, తూర్పులో గద్దె రామ్మోహన్ గారి యొక్క విజయాన్ని కూడా మరి పూర్తిగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారికి కూడా ఓట్లు వేసినటువంటి సిటీలో ఉన్నటువంటి 64 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల రాక్షస పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడారని బీజేపీ సీనియర్ నేత పోతిన వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలోనే మహాకూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధిస్తారని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మహాకూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరుగుతుందన్నారు. పాతబస్తీ చేపల మార్కెట్ దూది ఫ్యాక్టరీ సెంటర్లో పి వెంకటేశ్వరరావు విజయోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ను వెంకటేశ్వరరావు కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం అప్పగించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా అమలు చేయాలని వెంకటేశ్వరరావు కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గం నుండి సుజనా చౌదరికి అఖండ విజయం చేకూర్చిన కూటమి కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి పాలన లభిస్తోందన్నారు. చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విజయవాడ పక్షంలో ఎన్నడూ లేని విధంగా 48,000 మెజార్టీతోటి సుజనా చౌదరి గారికి వెళ్ళటం చాలా మహాద్భుతం. నిజంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటిలో కూడా సుజనా చౌదరి గారు గతంలో ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా అవి ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఖచ్చితంగా మన వెస్ట్ బ్యాంక్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా అది పెద్ద వరం లాంటిది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ దీపావళి ఈ 5 సంవత్సరాల్లో దీపావళి ఇవాళ వచ్చింది. అందుకనే ఇవాళ మేము ఇక్కడ దీపావళి చేసుకుంటున్నాం. మందుగుడి సమానం ఇవన్నీ కాల్చుకొని చేయడం జరిగింది. కాబట్టి మంచి రోజులు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ నరేంద్ర మోడీ, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిపి ఈ రాష్ట్ర అభివృద్ధికి మంచి పునాదులు వేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా సరిచేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ డబ్బుల్ని పుట్టించడం చంద్రబాబు నాయుడు అది ఆయన మొదట్లో కూడా అలాగే చేశాడు. ఇప్పుడు కూడా
ఆయన సంపద సృష్టించి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు ప్రజలకు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ, అలాగే ఆడవాళ్ళకి బస్సు ఉచిత ప్రయాణం కానీ, లేకపోతే 15,000 రూపాయలు ఇది కానీ మొత్తం అన్నీ కూడా పరిపూర్ణంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహా పండగ ఉత్సవం జరిగింది. ఇవాళ ఒక రాక్షసుడి మీద యుద్ధం చేసి ఏదైతే మనం దసరాని మనం ఎలా జరుపుకుంటామో అలాగా ఈరోజు మహిషాసుని మర్దిని రూపంలో ఈ ఎన్డీఏ కూటమి అనేది ఒక వైఎస్ఆర్సీపీని అధోతొక్కి అధోపాతాలకి తొక్కడానికి ప్రజల శక్తులందరూ కలిసి ఒక చోట చేరి ప్రజలందరూ కూడా ఎంతో బలోపేతంగా మరి ఎంత కోపం తాపం ఉంటే ప్రజలందరూ కూడా ఎంత హింసించబడితే కానీ ఎంత మెజార్టీలని భారీ మెజార్టీలతో అందరినీ కూడా ఇవాళ 175 సీట్లు 164 సీట్లు కూటమికి ఇవ్వడం అనేది చాలా ఆరుదైన విషయం. మరి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి ఘన విజయాన్ని సాధించడం కానీ, అలాగే ఇక్కడ ఈ ఎన్డీఏ కూటమికి అభ్యర్థిగా నించున్న సుజనా చౌదరి గారిని అఖండ మెజార్టీతో ఈ పశ్చిమ నియోజకవర్గ చరిత్ర పశ్చిమ నియోజకవర్గం ఏర్పడిన కాంచి స్వతంత్రం వచ్చిన కాంచి ఇంత మెజార్టీతో 47,000 మెజార్టీతో గెలవడం అనేది చాలా అద్భుతమైన విషయం. మరి అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అలాగే మన నియోజకవర్గానికి రావడం కానీ మనకి చాలా అదృష్టం. ఇవాళ ఆయన ఏదైతే మొన్న తూతో చెప్పకుండా చెప్పారో ఎలక్షన్స్ ముందు అవన్నీ కూడా నెరవేరుస్తారు. అలాగే ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో కూడా భారతదేశంలో కూడా ఇది 3వసారి మరి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అక్కడే ఏర్పడుతుంది, ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడుతుంది. హిస్టరీ క్రియేట్ చేసాము మనం వెస్ట్ కాన్స్టిట్యున్సీ విజయవాడలో. ఈరోజు చాలా పెద్ద హిస్టరీ 46,000 ఓట్ల మెజార్టీ అంటే ఎప్పుడు జీవిత చరిత్రలో ఎవరు గెలవలేదు ఇది. ఎందుకంటే ఇదంతా మన పెద్దోళ్ళందరూ కష్టపడింది. వీళ్ళు ఒక పార్టీలో ఉండి ఇప్పుడు ఈ పార్టీలో వచ్చి బీజేపీని ఏదైతే బలపెట్టారో దానికి మేము చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ పెద్దోళ్ళందరికీ. ఏదైతే టీడీపీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన నిదానం బాయ్ బాయ్ వైసీపీ చాలా బాగా పనిచేసింది. బాయ్ బాయ్ వైసీపీ ఆ నిదానం చాలా పనిచేసింది. ఏదైతే కూటమి ఏదైతే కష్టపడి అందరు నాయకులందరూ కష్టపడి ఈ వెస్ట్ నియోజకవర్గం గెలిపించారో దానికి మీ అందరికీ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తూ రాక్షస పాలన ఈ ఎన్నికల ఫలితాలతో పోయిందని 48వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పి రమణ పేర్కొన్నారు. 5 సంవత్సరాలు జగన్ను భరించిన ప్రజలు భవిష్యత్తులో భరించలేని తమ ఓటు ద్వారా ఈ తీర్పు వెల్లడించారని రమణ పేర్కొన్నారు. చిట్టినగర్ సెంటర్ 48వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు పి రమణ ఆధ్వర్యంలో మహాకూటమి విజయోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును రమణ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైకోపాలన రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుండి మహాకూటమి విజయం సాధిస్తున్న ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని, వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థిగా సుజనా చౌదరి అఖండ విజయం సాధిస్తారని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా రమణ గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను చంద్రబాబు నాయుడు తప్పకుండా అమలు చేస్తారు. ఈ ప్రజలకు చంద్రబాబు నాయుడు తప్పకుండా బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేస్తారన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి రమణకు మిఠాయిలు తినిపించారు. చాలా శుభసూచకం రోజు. ఈ రోజున ఒక క్రిస్మస్ పండుగలాగా, ఒక సంక్రాంతి పండుగలాగా, అట్లాగే ఒక రంజాన్ పండుగలాగా ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలు స్వేచ్ఛగా ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రజలు ముక్త కంఠంతో తీర్పునిచ్చారు. అయ్యా నీ సైకో పాలన మాకు అవసరం లేదు అని ఓటు రూపంగా ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పునిచ్చారు. మరి మేము అన్నట్టుగానే మేము దాదాపు 2-3 రోజులు పెట్టించి కూడా మేము చెప్తూనే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, ఇక్కడ సుజనా చౌదరి గారు గెలవడం ఖాయం, అట్లాగే కేసినేని శివనాథ్ చిన్ని గారు గెలవడం ఖాయం అని చెప్పని మేము 48వ డివిజన్ నుంచి మేము గట్టిగా చెప్పడం జరిగింది. అట్లాగే అత్యధిక మెజార్టీతోటి ప్రజలు వాళ్ళకి పట్టం కట్టడం, రేపు రాబోయే 9వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మనకి మంచి శుభసూచకం వచ్చింది. ప్రజలకి శాంతి ప్రశాంతి అనేది చేకూర్చారు, ప్రజలే చేకూర్చుకున్నారు. ప్రజలు ఓటు రూపంగా ఆయనకి బుద్ధి చెప్పడం జరిగింది.
బంగారం ధరలు వరుసగా తగ్గి ఇప్పుడు ఒక్కసారిగా షాకిచ్చాయి. వారంలో తగ్గిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కరోజే 700 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్లో తులం 66,800 రూపాయలకు చేరగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాములకు 770 రూపాయలు ఎగబాకి 72,870 రూపాయలకు చేరింది. ఇక ఇదే సమయంలో వెండి ధర కూడా 1,200 రూపాయలు పెరిగి ప్రస్తుతం కిలో 98,500 రూపాయలకు చేరింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు వాడవాడలా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు పరుచూరి విజయలక్ష్మి సూర్యరావుపేటలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడంలో విశేష కృషి చేసిన పార్టీ శ్రేణులతో పాటు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రాష్ట్రం రానున్న కాలంలో సంక్షేమ అభివృద్ధితో గణనీయమైన పురోగతి సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన విధి విధానాలు తెలుగు జాతి గౌరవాన్ని భ్రష్టు పట్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. నిజంగా తెలుగువారు చాలా అదృష్టవంతులం. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేదనుకున్న టైంలో చంద్రబాబు గారిని గెలిపించుకున్నాం. రేపొద్దున్న పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, రేపటి తరాల పిల్లలకి కూడా ఆయన మన మంచి ఉద్యోగాలు రావడానికి కానీ వ్యాపార సంస్థలు రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన ఉన్న చాకచక్యంగా అన్ని నిర్ణయంగా తీసుకుని చేయగలడు ఆంధ్రప్రదేశ్కి. అలాగే సినీ హీరో అనే పదాన్ని కూడా పక్కన పెట్టి నేను పుట్టిన గడ్డకి ఏదన్నా చెయ్యాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 5 సంవత్సరాల క్రితం ఓడిపోయినా సరే మళ్ళీ నేనున్నానంటూ తన సొంత రూపాయి ఖర్చు పెట్టి ఇవాళ ఈ కూటమి గెలుపుకి తన వంతు సహకారం కూడా అందించారు. ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మోడీ గారు, కేంద్రంలో మోడీ గారు ఉంటే మన రాష్ట్రానికి రావాల్సిన పథకాలు అన్నీ వస్తాయి. అందువలన ఈ కూటమికి సంబంధించిన ముగ్గురు అధినేతలకు కూడా మేము మా అభిమానంతో మేమందరం చెప్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సభా వేదిక ద్వారా. Upcoming years there is a good opinion about Chandrababu Naidu garu. He is the one who supports every education girl in this state. I just wanted to thank everyone who have supported him to get up from here. Thank you. And coming about to Janasena party, he is the one who came from one seat and now he is the one who stood up and supported many of them. And thanks to everyone who supported them. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెదేపా జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేర్వేరుగా ఢిల్లీకి పయనం. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై భాగస్వామ్య పక్షాలతో ఎన్డీఏ అగ్రనేతలు భేటీ కానున్న నేపథ్యంలో దేశ రాజధాని బయలుదేరి వెళ్లిన తెదేపా జనసేన నేతలు. రాజకీయాలలో ఎవరూ శాశ్వతం కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. ఈసారి ఎన్నికలలో ఓట్లు చేయకూడదన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వృధా కాలేదని వెల్లడి. $70,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్న బోండా ఉమా. నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానంటూ స్పష్టం. పశ్చిమంలో వికసించిన కమలం. కూటమి భాగస్వామ్య పక్షం బీజేపీ విజయంతో ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.